హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రజెంట్ అయితే మనం బామిన్ మండలం లిగిరి విలేజ్ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి, ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా పురాతనమైనది. సుమారు 530 సంవత్సరాల నుండంతా ఇది ఇక్కడ ఉంది. పూర్వం పర్లక్యూడి రాజులంట ఇది యొక్క టెంపుల్ని కట్టించారంట. ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క ఇక్కడ పంతులు గారు అయితే ఉన్నారో అతను చెప్తున్నారు. అతని మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద యాత్రలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు అలాగే బయట రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ యొక్క గుడి విశేషాలను మనం మన పంతులు గారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి రండి. ఈ యొక్క గుడి ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ స్థాపించారు? 536 సంవత్సరాలు. 536 సంవత్సరాలు. ఇది ఎక్కడ స్వయంభూగా వెళ్తారా లేకపోతే రాజులు ఎవరు కట్టించారా? పర్లక్ష్మి రాజు దిగ్గేశ్వరం రాజు కట్టారు. పర్లక్ష్మి రాజు పేరేంటి? దిగ్గేశ్వరం. అప్పటి నుండి వాళ్ళే ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటారు. మీకు ఈ హెల్త్ జీతం వాళ్ళే జీతం దేవుని దర్శనం దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. మీరు ఏమంటారు? తర్వాత అక్కడ ఏదో అన్నారు కర్రతో ఇది ఇక్కడ ప్రత్యేకత చూడండి. ఇక్కడ ప్రత్యేకత కర్రతో చేశారంట. చాలా గుళ్ళు అయితే ఇది రాగి ఎత్తడి లేకపోతే లోహాలు పంచలోహాలతో తయారు చేసినవి ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కర్రతో చేసిన స్వామివారు అంట. అది మొత్తం ఎక్కడ నుంచి తెచ్చారు? కళ్ళ వచ్చిందా? వస్తే ఈ అక్కడ నది నది అంతా ఓన్సార్ అటు కలిసి కుటుంబీ వస్తున్నాయి బంకుమాన అదే విలేజా? ఇక్కడ దక్షిణ దిగి వస్తారు కదా, దక్షిణ దిగి వస్తుంది. అక్కడ అడగలేదు. ఇక్కడికి మళ్ళీ దక్షిణ వస్తుంది, మళ్ళీ పూర్వకు వెళ్తారు. పూర్వ నుంచి మళ్ళీ దక్షిణ స్వామివారు రాజుగారి కళ్ళ కనిపించిన తర్వాత ఇక్కడ కట్టారు. అంటే అక్కడికి వెళ్ళారు సార్. ఇది పట్టుకెళ్ళిపోతాను పల్లకి ఉంటాను. పల్లకి తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ దొరికితే. అయితే ఈ దేవుడు అన్నది అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాను. అక్కడ దొరికితే అంటే పర్లకి తీసుకెళ్ళిపోతున్నాను అంటే ఇక్కడ అక్కడ కాదు నేను నీళ్ళే ఉంటానని స్వామివారు చెప్తారు. అక్కడ కళ్ళ అయితే ఇక్కడ కట్టారు. ఎన్ని సంవత్సరాలు సుమారు ఇది కట్టి? ఇది 2-3 సార్లు అయిపోయింది గుడి. 3 సార్లు గుడి కట్టారు. దేవుడు అయితే ఒకటే. సుమారు అంటే ఇది కట్టి సుమారు 500. ఈ గుడి కట్టుకొని 14 సంవత్సరాలు. ఫస్ట్ దేవుడి అయితే 536 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పుడు యాత్ర ఇక్కడ కొద్దిగా జరుగుతుంది. జోలపూర్ణం జరుగుతుంది యాత్ర. చాలా బాగా గ్రాండ్ రాజులు వస్తారు అక్కడికి. ఒరిస్సా నుండి ఎక్కువ వస్తారు ఇక్కడ. అంటే మన గ్రామం చుట్టుపక్కల గ్రామాలు అలాగే ఒరిస్సా నుండి ఉత్తరప్రదేశ్ ఇటు సైడ్ నుండి కూడా ఉంటారు. మన సాధు సంప్రదాయాలు ఎక్కువ వస్తారు. బృందావనం కంటే వస్తుంటారు సామాన్లు. ఎక్కువ సంస్థ ఇప్పుడు కొద్దిగా తక్కువ అయిపోయినారు. ఇప్పుడు బండి కారం వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అక్కడ అయితే నెల అయితే ఇప్పుడు చాలా స్వామివారు చాలా పురాతనమైన చాలా భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి పూజ చేయడం, తర్వాత అప్పుడు బ్రహ్మ ప్రసాదాలు చేయడం ఇవన్నీ జరుగుతుంది. కానీ నేను గమనించింది ఏంటంటే స్వామి కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉందని నేను అనుకుంటాను. మనము ఇక్కడ రాజుగారు 500 ఎకరాలు 300 ఎకరాలు వచ్చారు. అన్ని సాగు చేసేవారు. ఇప్పుడు మరి ఇంటి లేదు. గది గురించి అది చెప్పారు కదా స్వామి. ఈ యొక్క టెంపుల్ని ఇంకా డెవలప్ చేసి మన చుట్టుపక్కల గ్రామాలకి అలాగే మన రాష్ట్రంలోనే మంచిగా తీర్చిదిద్ది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయమంటున్నారు. ఇది మన స్వామివారు చెప్పింది. మీరు అందరూ విన్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే సుమారు 530 సంవత్సరాల క్రితం నుండి స్వామివారు ఇక్కడ ఉన్నారంట. స్వామివారు చెప్పిందంతా విన్నారు కదా. ఇది ఈరోజు మన వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.